ఏమ్మా బాగున్నావా? ఇవన్నీ వేయొద్దండి, పౌడర్లు గీడర్లు అంతా. చెప్పు వాళ్ళకి, ఎవరు దానికి ఇన్ఛార్జ్? మన శానిటరీ వాళ్ళ చేయదని చెప్పండి. ఏమన్నా ఎట్లున్నావా? బాగున్నావా? ఎట్లుందన్నా ఇడ అంతా? ఏమ్మా అంతా బాగుందా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది గేర్లో అంతా? మీకు నీళ్ళు గిళ్ళు అన్నీ బాగా వస్తున్నాయా? ఇబ్బందులు ఏం లేవు కదా? ఏం పెద్దమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏంది ఏమైంది? ఎవరు లేరా నీకు? ఎవరు లేరా? యాడ ఇల్లు? మళ్ళా ఉందిగా ఇల్లు గిల్లు అన్నీ ఉన్నాయి కదా. ఏమి ఎందుకు రాలే పెన్షన్? పాపం కరెక్టే. ఎంత ఆయన వయసు ఎంత? ఇప్పుడు పడింది 60. ఈసారి పెట్టుకోవచ్చు. పెట్టినారా? అసలు పోయిన తూరి దాంట్లో కూడా పెట్టలేదా? అప్పటికి లేదా? వయసు లేదా? మరి ఈసారి పెట్టించండి దాంట్లో. ఏం పెరాలసిస్ వచ్చిందా? ఏం ఈ సందులో అంతా ఇట్లా పెట్టేసినారు, అడ్డం పెట్టినారు. ఏం రాకూడదనా? ఏమ్మా బాగున్నావా? ఏ క్లాస్ చదువుతుంది పాప? ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మొన్న తల్లికి వందనం పడిందా? ఇప్పుడే వచ్చే సంవత్సరమా? ఒకటో తరగతి. అంతా చేరుకున్నారు ఈడ. హాయ్, స్కూల్ పోతున్నావా లేదా? మొదలు పెట్టినావు పోయేది? ఏమ్మా బాగున్నారంతా? నువ్వు పోతున్నావా స్కూల్కి? లేదా ఇంకా స్టార్ట్ కాలేదా? పోతున్నావా? పడిందమ్మా మొన్న తల్లికి వందనమ్ము? ఎంతమంది పిల్లోళ్ళు? ఇద్దరికి పడిందా? నీకు పడిందమ్మా? అంతా బాగానే ఉంది కదా గేర్లో? అంతా ఇబ్బందులు ఏం లేవు? లేడా ఇంట్లో? డ్యూటీకి పోయింటాడేమో, ఇంకా ఇచ్చిండరు లీవ్. పెద్ద ఉన్నట్టుంది. ఏ పెద్దమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? కొడుకుని డ్యూటీకి పంపించినావా? రాలేదా ఇంకా? ఎప్పుడు వస్తాడు? వారమా వచ్చేది? వారంలో 3 రోజులు. ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది వ్యాపారము? బాగానే ఉందా? ఇంకేం బడి స్టార్ట్ అయింది కదా, ఇంకా బాగా జరుగుతుందేమో నీకు? ఇంకా అంతేం లేదా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లుంది నీ కాలు? ఎట్లుంది? బాగానే ఉందా ఇప్పుడు? నడక వస్తుందా బాగా? ఏం ఇబ్బంది ఏం లేదు? ఏమ్మా బాగున్నావా? ట్యూషన్కి తీసుకెళ్తున్నావా? స్కూల్ నుంచి తీసుకొస్తున్నావా? స్కేటింగ్ అదే కదా ఉండేది. ఇంతున్నారు ఇద్దరు. పంపేది ట్యూషన్లకి వాళ్ళకి ఇప్పుడే కదా నాన్న? ఇప్పుడే వద్దు కదా ట్యూషన్లు. హలో, హైఫై కొట్రా, బాయ్. ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది గేర్లు? అంతా బాగుంది కదా మీకు? హాయ్ రా, ఎట్లున్నావు? బాగున్నావా? ఇంకా స్కూల్ గిళ్ళని స్టార్ట్ అయినా మీ అందరికీ? ఇంకా ఏమ్మా అందరు బాగున్నారు కదా? ఏమో డబ్బాలన్నీ స్వీట్స్ తయారు చేస్తారా? ఏమేమి ఉన్నాయో చూద్దాం దాంట్లో. ఏం స్వీట్లు ఉన్నాయో? ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు నువ్వు? తెప్పిస్తా ఉంటాడా? బిస్కెట్ దీంట్లో కానీ నీ అంగడిలోకా? కానీ మరి హోల్సేల్ అంటే చూడ్డా చేస్తారేమో ఇక్కడే అని. డానియల్ కదా ఇల్లు? ఇది డానియల్ ఉన్నది కదా ఇల్లు? ఏమ్మా బాగున్నావా? ఆ సందుల్లోకి వద్దా? నేను డానియల్ ఉన్నది అనుకున్నా అది ఇల్లు. ఆడనా? మళ్ళీ యేసు అన్నా ఇటు ఉండేది?
ఏమ్మా బాగున్నావా? అదే అదే ఏడో ఈడే కదా అనుకుంటా. ఏమ్మా బాగున్నావా? హాయ్ ఏమన్నా ఎట్లున్నావు? కూర్చో, నువ్వు కూర్చో మెల్లిగా. యాడికి పోవా? ఈడే కూర్చుంటున్నావా? అంతేలే అంతేలే. ఏమ్మా బాగున్నామ్మా? మనం మామూలుగా అట్లా ఇట్లా వచ్చి ఇట్లా పోతాం కదా, అందుకు కన్ఫ్యూజ్ అయ్యా. ఏమ్మా ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? బడికి పంపిస్తున్నావా లేదు వీళ్ళిద్దరిని? పోతున్నారా? అల్లరి చేస్తే కూడా ఇంట్లో పెట్టుకోవద్దు, ఖచ్చితంగా బడికి పంపి. ఏమ్మా ఇంకా అంతా బాగున్నారు కదా? పడినాయి మొన్న డబ్బులు పడినాయి ఇద్దరికి? అయ్యరా ఎక్కడికి పోతున్నారా? ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఏమ్మా బాగున్నావు కదా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏమ్మా బాగున్నారంతా? ఎట్లుంది ఇడంతా మీ గేర్లో అంతా? ఏం పెద్దమ్మా బాగున్నావా? హాయ్ హాయ్ చెప్పవా? నువ్వు చెప్పాలా హాయ్? ఎవరన్నా హాయ్ చెప్తే చెప్పాలా, ఓకేనా? నెక్స్ట్ టైం చెప్పాలా, ఓకే? ఏమ్మా ఎట్లున్నారంతా? ఎట్లుంది గేర్లో మీకు? ఈడ మన పాత డ్రైవర్ కూడా ఉండేవాడు కదా, రవి. ఆడో ఈడ మూడు మారినాడా ఇటు నుంచి? ఏమ్మా బాగున్నావా? హలో ఇంట్లో ఉంటున్నావు నువ్వు? పుదాందా నాతో పాటి, పుదాందా రావా? ఆడు పెట్టాడులే వాడు, ఆడు పెట్టాడు వాడు రౌడీ ఫెలో వాడు. ఏమన్నా ఎట్లున్నావా? బాగున్నావా? ఏమంతా కట్టిస్తున్నారు? గోడ పడిపోయిందా మీరు వారిని? ఏమ్మా బాగున్నావా? ఏమ్మా ఎట్లుంది గేర్లో అంతా? బాగుంది కదా అంతా? క్యా డోమ్ ఎక్కడికి పోతున్నావు? చూడ్డానికి వచ్చారా? రైట్. ఏరా రాయి తీసుకున్నావు? ప్రశాంతంగా ఉందిరా తాడిపత్రి, మళ్ళా మొదలు పెట్టద్దు. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా గేర్లో అంతా మీకు? అంతా బాగుంది కదా? ఇంకా దగ్గర ఇంకేం లేదా? ట్యాంక్ ఇక్కడ ఇది ఒకటేనా ఉండేది? ఇది ఒకటేనా? మళ్ళీ ఆడ మన చర్చి దగ్గర ముందర ఆడ చర్చ ఆడ కదా. అట్లా ఏమ్మా ఎట్లున్నారంతా? బాగున్నారా? ఎట్లుందంతా గేర్లో? ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? లేడా లేడా ఇంట్లో? ఏం పైన ఏం చేస్తుంటాడు ఈ టైంలో? లేరమ్మా ఇంట్లో ఎవరు? ఏమ్మా బాగున్నావా? పెళ్ళికి వచ్చినాం. ఎట్లుందమ్మా ఇడంతా? ఏం వెంకటంబత్త అయ్య కొడుకు బాగున్నావా? ఏమ్మా బాగున్నారంతా? ఎట్లుందమ్మా ఇటు గేర్లో అంతా మీకు? ఏం కొలాయి ఇది? ఏం కొలాయి ఇది? ముని ముని రాడ్ ఫెయిల్ అయింది సార్. మనకి వీళ్ళ సొంత కొలాయి ఇది? ఈ రోజు రాడ్ పోయినది, ఈ రోజు చేసినారు. ఈ రోజు నుంచి వస్తాయి. చూడండి అమ్మా, ఏదో పాడైందంట, చేసినారంట. ఎన్ని రోజులైంది రాక? ఎన్ని రోజుల నుంచి రావట్లేదు నీళ్ళు? నిన్నటి నుంచే రావట్లేదు అంటున్నారు. నీ కొలాయి అంటున్నావు? ఏంది ఇది? డబ్బులు కట్టినావు దీనికి? కట్టింటారు వారిని. అగున్నా కనుక్కో, ఏం రాదు అది. కంప్లైంట్ చేస్తే వాళ్ళు మేము వచ్చేంత నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఇప్పుడు నేను చెప్తాడు నీళ్ళు రాలేదు, నేను రాకపోతే అసలు చెప్పరా దాని గురించి? మున్సిపాలిటీకి వచ్చి కంప్లైంట్ చేయాలా? చేయరా? మళ్ళీ నీకు లేనప్పుడు నాకెందుకు అంత? కొలాయి నీదా నాదా?
సచివాలయంలో కూడా కంప్లైంట్ లేదు, ఈ మధ్య వేస్తున్నారు. మళ్ళా చూడండి అసలు ఫస్ట్ ఏం పైపో చూడండి అది. చూస్తాం మతేనా ఏమన్నా ఎట్లున్నావు, బాగున్నావా? ఏమ్మా బాగున్నారంతా? ఎట్లుంది ఇదంతా మీకు? ఏ ఇద్దరు భలే ఉన్నారే, ఎవరి పిల్లలు ఇద్దరు? ఇంకా బాగున్నారమ్మా అంతా? ఏమ్మా ఎప్పుడు వచ్చినాయి నీకు వాసన లాస్ట్? చెప్పేది వింటారా మీరు? మోటార్లు మానేస్తే వాసనలు రావు, ఎందుకంటే మోటార్లు వేసి ఇగ్గుతారు, దాంట్లో మిగిలిపోయిన నీళ్లు పాచి అంతా వస్తుంది. అయినా చెక్ చేపిస్తా, చెక్ చేయండి. ఎడి వాటర్ మ్యాన్ ఎడి, ఎప్పుడు వస్తాయి నీళ్ళు వీళ్ళకి? మళ్ళీ చెక్ చేయండి ఇమీడియట్గా వస్తా అంటే. వస్తూ ఉంటాయా? తర్వాత బాగా వస్తాయా? కాదు అసలుకి ఇప్పుడు మీరు 2 బిందెల తర్వాత చెక్ చేసినారా? వాసన వస్తాయా 10 బిందెలు? ఒకసారి చెక్ చేయండి మళ్ళీ. దానికి ఏం లేదా మనం మార్చేదానికి? మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి అప్పగించండి. ఈడే నీళ్ళు వదిలేటప్పుడు డమ్మీని ఓపెన్ చేయమని చెప్పి ఎవరినో ఒకరిని చూసి పాయింట్ ఎవరెవరు ఉంటారు కదా వాళ్ళకి అప్పగించండి. సో మళ్ళీ ఓపెన్ చేస్తా ఉండే దాన్ని నీళ్ళు వచ్చే ముందు రోజు ఎంత ఉంటుంది డమ్మీ స్టోరేజ్ కి? ఆ 2 బిందెలు కూడా వదులు, మనం అన్ని ఇచ్చి వాళ్ళతో ఎందుకు తిట్టించుకోవాలా? వదులు. ఏడ డమ్మీ ఉండేది? ఏంది ఎన్ని రోజులైంది తీక దాన్ని? ఏడుందాడ మీరు తీగ చాలా రోజులైందిలే, నాకు తెలియదు. క్లీన్ చేయి. ఏది నాకు అర్థం కావట్లే, వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలా మీరు? ఇమీడియట్గా చేయండి దాన్ని. బాగున్నావా? లేరా వీళ్ళు సుగాలలో? నువ్వు పిలిచద్దులే, వాళ్ళు నన్ను చూసి వస్తే సరే. ఏమన్నా ఎట్లున్నావు, బాగున్నావా? ఎట్లుంది గేర్లో అంతా మీకు? ఏం ఇబ్బందులు ఏం లేవు? ఏమ్మా బాగున్నావా? పెన్షన్ వస్తుందా ఈ పాపకి? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? అవును చూసినా నేను కరెక్ట్ ఆ రోజు. ఏం కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఏం చెప్పినారు ఆ రోజు? రానికి కష్టం అట్లా నిండాడు. ఎందుకని నింటాడు? కరెక్టే. ఇప్పుడు కన్ను ఏదో పెడతారు కదా. ఏమ్మా क्या कर सकते हैं मैं इनको? सर क्या नहीं सर, बच्ची का ना फिंगर्स लेते हैं ना आई लेता है। सदरम रखाना का तो आधार अपडेट होना सर, वो आधार अपडेट को गए तो बच्ची हम पैनिक हो जाती है। वो हमें रिक्वेस्ट कर को फोटो लेने के पैनिक होता है, जगह पैनिक हो जाती है। वो रिक्वेस्ट रखे तो आधार सेंटर से पोस्टमैन को भी भेजे थे सर, यहाँ भी नहीं सपोर्ट करिए बच्ची। वो मेन प्रॉब्लम की वजह से नहीं होता। सदरम होना आगे तो बोलते कंपलसरी आधार अपडेट होना सर। అవును పని చేద్దాం. ఇంకా సెకండ్ పట్టుకుంటే గట్టిగా తీసుకోవాలి, అందరం గట్టిగా పట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు. అవి కూడా पैनिक అయిపోతుంది సార్, బాగా पैनिक అయిపోతుంది. డిఆర్డిఓ కూడా పంపించాం సార్ రిపోర్ట్. అంటే ఈ కెమెరాకి చూడట్లేదా? కెమెరాకి చూడదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే पैनिक అయిపోతుంది సార్. అవును ఎవ్వరు లేకుండా వాళ్ళ అమ్మ ఆ పాప లేదు సార్, అదే ఆ రీజన్ వల్ల ఆయన ముందరే సార్ కమిషనర్ సార్ స్పెషల్ రిక్వెస్ట్ డిఆర్డిఓ పెట్టారు సార్. అది ఇంకా రెస్పాండ్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఏం రెస్పాండ్ వచ్చినా పెట్టాలని చూస్తున్నాను సార్. కలెక్టర్ సార్తో కూడా పోయి చేసుకోవచ్చు. ఓ పని చేయండి, నాకు కూడా ఒకసారి గుర్తు చేయి. ఇంటికి పోయినాక నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతా. ఎవరు దీనికి మనకి చేయగలుగుతారు చెప్తే నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతా. అవును వీళ్ళదేనా? ఓకే ఓకే ఓకే. నాకు ఫోన్ చేసింటమ్మా నేను. ఆటోలో పెట్టి అనంతపురం పంపించాను. సరే నాకు మళ్ళీ గుర్తు చేయి. ఏదైనా ఆఫీసర్తో మాట్లాడాలంటే నాకు చెప్పండి అమ్మా. ఆఫీసర్ పర్టికులర్ పేరిస్తే నేను మాట్లాడతా. అన్నీ ఒకసారి కనుక్కొని ఒకసారి అన్నీ కనుక్కొని एक बार मेरे पास इनको दे दो, ये दे देंगे इनको.
ఏమి ఈడ కూడా తవ్వినారు మళ్ళా? ఏమి ఇన్ని దగ్గరలో ఆడొక దగ్గర తవ్వింటే అయిపోయింటుందా? డ్రైనేజ్ నీళ్లు పోలేదని చెప్పేసి ఇక్కడ 2 మీటర్ల కటింగ్ చేసి నీళ్లు బయటకు కొట్టి ఇది చేసినారు. ఇప్పుడు సెట్ అయిందా? సెట్ అయిపోయింది. ఇది సింక్ అయినాక రోడ్ వేస్తామని చెప్పేసి. నాగమ్మా అయ్యే కొడుకు. ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా? ఏం పనులకు పోలే? మీకు మొగోళ్ళు రాలేదా ఇంకా? ఏడ పెట్టించుకున్నావు? నీకేడ స్థలం? ఈరోజు ఈడు ఉంటావు, రేపు ఇంకో దగ్గర పోయి ఉంటావు. ఏంట్లో చెప్తా ఉంటలే, ఈ ఊర్లోనే 10 చోట్ల ఉంటావు నువ్వు. ఈ పిల్లలంతా బడికి పోతున్నారు లేదా? బడికి పోతున్నారు మీరంతా. ఏ బడికి పోతావు నువ్వు చెప్పు నాకు అంతా. నువ్వే ఇంతున్నావు, మళ్ళీ వాడిని ఎత్తుకోనున్నావు. జాగ్రత్త కింద వేసేవు వాడిని. హలో, బడికి పోతావా? ఏ బడికి పోతున్నావు? ఆ బడి అంటే తెలీదా? బడి పేరు ఏదో ఒకటి ఉండింటుంది కదా, బడి పేరు అట్లా చెప్పకూడదు. బడి పేరు చెప్పు. మాట్లాడాలా? మాట్లాడకపోతే బడికి పంపిద్దాం. ఎందుకు పంపించాలా? మీ దగ్గర పెట్టుకోండి, పని చేపిద్దాం. పడిందా నిన్న వీళ్ళకి? తల్లికి వందనం పడినాయా? పడినాయా లేదా? పడినాయమ్మా, అందరికి పడినాయా? ఎవరికన్నా పడలేదు ఇంకా? ఏమ్మా బాగున్నావా? గేట్లు అంతా బాగుంది కదా? 430 మంది పడింది ఈడనా? ఏమ్మా యాడికి పోయింటివి? యాడ మీకు నీళ్ళు పట్టుకునేది దగ్గరలో? వీళ్ళకి యాడుంది ట్యాంకు? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది గేర్లో అంతా మీకు? గేర్లో ఎట్లుందమ్మా? ఇదేనా పట్టుకునేది? ఇళ్ళకులే. ఎట్లున్నావు? బాగున్నావా? అమ్మా బాగున్నావా? ఏరా బాగున్నావా? ఏరా ఏం చేస్తున్నావు ఇప్పుడు? చదువుకుంటున్నావు? స్టార్ట్ అయిందా? ఎట్లుంది కాలేజ్ గిలేజ్ అంతా? అంతా బాగుందా? పోతున్నావా లేదా అసలు కాలేజ్కి? 26 ఇంకా ఓపెన్ కాలే. ఎంజాయ్ చేస్తావు అప్పుడు దాకా. ఏం చేస్తున్నావు మళ్ళీ రోజంతా? ఫ్రెండ్స్ ఉన్నారా దండికి మంది? ఏ వద్దనుకున్నావా? పెట్టుకోరా రే దండికి మంది ఫ్రెండ్స్ని. బాయ్ బాయ్ అమ్మా. ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా గేర్లో అంతా బాగుంది కదా? అవును, పోయినసారి ఎవరికో బాగాలేకోకుండా ఇక్కడ మీ ఆయనకు కదా ఎట్లు కాలం చేసినాడు. ఎప్పుడమ్మా? ఎప్పుడైంది? సంవత్సరం అవుతుంది. ఆయనకు వచ్చేదా పెన్షన్? ఎక్స్ మిలిటరీ ఉన్నాడు. అవును కరెక్ట్. ఆడ కూర్చునేటోడు చైర్ వేసుకొని ఉన్నాడు. ఏం బాగానే ఉన్నాడు కదా ఆ రోజు? డయాలసిస్ జరుగుతాండ. రైట్, పోయిస్తామ్మా. ఏమ్మా బాగున్నావా? మళ్ళీ పెట్టించండి పెన్షన్. అప్లై చేసుకుంటే అదేలే. ఎప్పుడు ఇంకా వచ్చిన 2 నెలల? ఏమ్మా ఎట్లుంది అంతా గేర్లో అంతా? బాగుంది కదా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా ఇక్కడ మీకు? అంత బాగుంది కదా? ఏమ్మా బాగున్నావా? అంత బాగుందా మీకు ఇక్కడ? ఏం చేస్తున్నావు పాప నువ్వు? ఎక్కడ జాబ్ చేస్తున్నావు? హాస్పిటల్లో చేస్తున్నావు.